గంధంగూడ ఏరియాలో నివసించే రవిబాబు అనే రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తాళాలు పగలగొట్టున్నాయి. లోపలికి వెళ్లి చూస్తే బంగారం, డైమండ్ ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వాటి విలువ సుమారు ₹1,00,00,000 వరకు ఉంటుందని వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మీడియాకు వివరాలను వెల్లడించారు. ఏం చేస్తాం ఎందుకు ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక గ్రేవ్ హెచ్పి దొంగతనం రిపోర్ట్ అవ్వడం జరిగింది. అది రవిబాబు గారని, ఈయన రిటైర్డ్ IAS ఆఫీసర్, గంధంగూడ ఏరియాలో ఉంటారు. అతను థర్డ్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం, నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వచ్చి చూసుకుంటే లాక్ అంతా బ్రేక్ అయ్యి మొత్తము గోల్డ్, డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి. 1 కిలో వరకు గోల్డ్, అందాజా వర్త్ ₹1 crore అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో సైబరాబాద్ క్రైమ్ DCP గారి ఆధ్వర్యంలో శంషాబాద్ క్రైమ్ టీము, తర్వాత నార్సింగి ACP గారు, తర్వాత నార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ జరిగిన విధానాన్ని పట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం, దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయటం, ఫైనల్గా వితిన్ 24 అవర్స్లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయటం జరిగింది. గోల్డ్ అంతా కూడా ఇంటాక్ట్గానే దొరికింది. దాని వర్త్ 1 crore అని అన్నారు. ఇంకా డైమండ్ స్టడెడ్ కాబట్టి ఈ 1 crore వర్త్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రవీణ్ అనేవాడు ఎవరైతే దొంగతనం చేసినాడో అతని మీద మా దగ్గర సస్పిషన్ ఉండి అతను మా లిస్ట్లో ఉన్నాడు. అతని మీద ఇంత ముందు అయితే ఎలాంటి కేసెస్ లేవు. దిస్ ఈజ్ ద ఫస్ట్ కేసు మన దగ్గర సైబరాబాద్లో. అతను కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. నమస్తే.